ఈరోజు మనం ముడిసెల పార్క్ వచ్చాం. నాతో పాటు ఎక్స్ప్లోర్ చేసేయండి. అందరూ ఎప్పుడు ఫుడ్డే కాదు మాకు మంచి లొకేషన్స్ కూడా చూపించమన్నారు. సో సరదాగా ఒక లాంగ్ వీడియో చేశాను, చూసేయండి. నేను ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేశానంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సిటీ గోలకి దూరంగా మంచి పీస్ఫుల్ ప్లేస్ కావాలనుకుంటే ఈ ప్లేస్కి రావచ్చు. మీలో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలీదో కానీ మీరు ఫ్యామిలీతో కలిపి పిక్నిక్కి రావాలనుకుంటే ఈ ప్లేస్కి వీళ్ళకి ఒక కాల్ చేస్తే చాలు ఫుడ్, టెంట్స్ అన్ని A to Z అన్ని వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. ప్రైజెస్ కోసం కావాలనుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్. మీకు ఏ ప్లేస్లో ఎక్కడ కావాలి, ఎలాంటి టెంట్ కావాలి, ఎంతమందికి ఫుడ్ కావాలి అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ప్రైజెస్ మాత్రం. మీరు అక్కడ ఉన్న సెక్యూరిటీకి అడిగితే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేస్తారు. ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తారంట. బర్డ్స్, ప్లాంటేషన్స్ ఇంకా చాలా అవుతాయి ఇక్కడ. ఇంకా వచ్చే 1.5 months లో కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారంట. బర్డ్స్, ఇంకా కొన్ని ప్లాంటేషన్స్, ఇంకా కొత్త రైడ్స్ కూడా ఏవో పెడతారంట. చూడాలి ఏమేమి వస్తాయో. ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. పాడుపడిపోయిన ఇల్లు మీలో ఎవరికైనా భయం వేస్తుందా? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నేనైతే లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు, బయట నుంచి చూసి వెళ్ళిపోతాను. అమ్మాయిలు అవుట్ఫిట్ డీటెయిల్స్ కోసం ఆలోచిస్తున్నారా? ఈరోజు చెప్పేస్తాను. ఇది మంత్రాలో తీసుకున్నా. ఈ బాగుంది చూసారా? అది రాడిసన్ బ్లూలో థాయిలాండ్ ఎగ్జిబిషన్ జరిగింది కదా, అక్కడ తీసుకున్నా. ఏది అడిగినా 200 రూపీస్ చెప్తున్నారు. ఈ బ్రేస్లైట్స్ వెస్ట్ సైడ్లో నుంచి తీసుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా సేమ్. అండ్ వాచ్ ఆర్ మనీ ఎక్స్చేంజ్. నాకు మొత్తం ముడిసెలో పార్క్లో ఈ ప్లేసే ఎక్కువ ఇష్టం. చాలా బాగుంటుంది. లైక్ లొకేషన్, ఫ్రేమ్, ఆ హౌస్, ఆ ట్రీస్. మరి ఈ ప్లేస్ని మీరు విజిట్ చేసి ఉంటే దీంట్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్స్లో పెట్టేయండి. ఇంకా అక్కడ పైకి వస్తే డ్యామ్ కూడా వస్తుంది, ముడిసెలోవా డ్యామ్. చూడండి ఎంత బాగుంది. ఏముంది? ఇక్కడ డ్యామ్ దగ్గర వాటర్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. నేనైతే బిల్డింగ్స్ మీద చూసాను కానీ ఇలా వాటర్ మీద అయితే చూడలేదు. మీరు కానీ చూసుంటే దానికోసం చెప్పేయండి నాకు. ఇదివరకు ఆ బ్రిడ్జ్ మీద కూడా అలౌ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు మన సేఫ్టీ కోసమే. మేబీ చాలా ఇయర్స్ అయిపోయింది కదా అది కట్టి, చాలా డెలికేట్ అయిపోయి ఉంటుంది. ఇంకా బోటింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తే మళ్ళీ చాలా బాగుంటుంది. ఈ పార్క్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే హనుమంతవాకా నుంచి సింహాచలంకి వెళ్లే రోడ్ లో చిన్న గదుల దగ్గర ఉంటుంది. నాగల చవితికి ఇక్కడ అందరూ వచ్చి పుట్టలో పాలేస్తారు. ఇక్కడ చాలా ఉన్నాయంట. ఇది వన్ ఆఫ్ ద పుట్ట. మంచిగా దారి కూడా వేసారు. ఇక్కడ నాగల చవితికి చాలా రష్ గా ఉంటుంది. అప్పుడే కాదు, ఇంకా పిక్నిక్ సీజన్ లో కూడా ఫుల్ జనాలు ఉంటారు. మనకు అప్పుడు ఒక్క స్పాట్ కూడా ఖాళీ ఉండదు కూర్చోడానికి. ఇక్కడ చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళని చూసాక నాకు కూడా ఊగాలనిపించింది, నేను కూడా ఊగేశాను. మీ అందరికి చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియో సరదాగా తీస్తున్నాను. కొంచెం ఏమన్నా మిస్టేక్స్ అటు ఇటు ఉండి బోర్ కొట్టినా కూడా పట్టించుకోకండి, ఫస్ట్ కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీకెండ్స్ ఫ్యామిలీతో రావడానికి ఎంత బాగుంటుందో తెలుసా? మంచిగా ఫుడ్ అన్ని తెచ్చుకొని, ఒక చేప తెచ్చుకొని కింద వేసుకొని, ఒక తిండి కూడా తెచ్చుకుంటే బాగుంటుంది, పడుకోవచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఉయ్యాలు ఊగుతూ, వాటర్ చూస్తూ, మంచి చల్ల గాలిలో గాలి పీలుస్తూ